న్యూ బోర్న్ బేబీస్ కి కోల్డ్ అయితే ఏం చేయాలో చెప్తారు కానీ ఏం చేయొద్దో చెప్పారు. నేను నా బేబీకి 14 days ఉన్నప్పుడు కోల్డ్ అయింది. దాన్ని పోగొట్టడానికి చాలా చేసిన, అందులో కొన్ని చేయకూడనివి కూడా ఉన్నాయి. సో అది షేర్ చేస్తే బాగుంటది అని చేస్తున్నా. ఫస్ట్ హీటర్స్, పిల్లలకు కోల్డ్ అయినప్పుడు వాళ్ళని వామ్ ఉంచాలి అండ్ వాళ్ళకి చెమటలు పట్టాలి, అప్పుడు కానీ కోల్డ్ పోతుంది అని చెప్తుంటారు. దానివల్ల హీటర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. బట్ అది వెరీ బ్యాడ్ ఐడియా. హీటర్స్ పెట్టడం వల్ల ఇంకా ఎయిర్ డ్రై అయిపోయి ఇంకా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకి ఇంకా స్టఫీనోస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నాసల్ ఆస్పిరేటర్ యూసేజ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళ ముక్కులో పెట్టి ఊకే మ్యూకస్ తీస్తూ ఉంటారు. అస్సలు అట్లా చేయొద్దు. డేలో ఓన్లీ 3 to 4 times మాత్రమే యూజ్ చేయాలి. అది ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళ నోస్ అంతా ఇరిటేట్ అయిపోయి ఇంకా మ్యూకస్ ఎక్కువ సీక్రెట్ అవుతుంది. దానివల్ల కోల్డ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. నెక్స్ట్ సెలైన్ డ్రాప్స్ యూజ్ చేయకపోవడం. సెలైన్ డ్రాప్స్ అయితే బెస్ట్ ఐడియా కోల్డ్ అయినప్పుడు. బేబీస్ కి ఈచ్ నాస్ట్రిల్ లో 1 to 2 drops వేయొచ్చు. డేలో 8 times యూజ్ చేయొచ్చు. దానికంటే ఎక్కువ యూజ్ చేయకండి. అది వాళ్ళ ప్యాసేజ్ ని చాలా క్లియర్ గా అండ్ వెట్టుగా ఉంచుతుంది అనమాట. వాళ్ళకి చాలా రిలాక్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే.